నేపథ్యంలో అమరులైనటువంటి వాళ్ళ స్మరించుకుంటూ మరియు మన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా చేస్తున్నటువంటి మన కుల సంఘాల ఉద్యమానికి సపోర్టుగా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఇప్పుడు ముందుకు వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ఉద్యమం చేస్తున్న ఆయా సంఘాలకు తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం కూడా గుండెకాయలాగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరాన్ని ఆవిర్భవించినటువంటి ఫౌండర్ మా నాగేంద్ర అన్న గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నాయకత్వం వహిస్తున్నారు, రాష్ట్ర నాయకత్వాన్ని. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాదిగల ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలై నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏదైతే ఈ 30 ఏళ్ల ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకోవడానికే ఇక్కడ ఇవాళ నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో పోరాటాలు ఆటుపోట్లు ఎదురైన మాదిగలు తమ హక్కుల కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తున్నారు. అయినా పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మాదిగల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక ముఖం చాటేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 3వసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల పోరాటంలో తెల్లబండ్ల రవి, సురేందర్ ఇలాంటి ఎంతోమంది అమరవీరులైనరు. వారి త్యాగాలు వృధా కావు. ఏదైతే వారు చూపినటువంటి మార్గంలో మాదిగలు పోరాటం చేసి చైతన్యవంతులై ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నారు. ఫోరం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణే కాకుండా మాదిగ జర్నలిస్టులకు రావాల్సినటువంటి హక్కుల కోసం కూడా పోరాటం చేస్తుంది. విషయం కోసం ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ ఉద్యమం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పించి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉన్నదో మాదిగల వర్గీకరణ, దానికోసం మాదిగ జర్నలిస్ట్ ఫోరం సంపూర్ణంగా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం సంపూర్ణంగా మద్దతు తెలపడమే కాకుండా ఈ వర్గీకరణకు ఎట్టి పరిస్థితుల్లో సాధించే వరకు మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఏ వర్గాలు చేసినా ఎవరు చేసినా వారికి మాదిగ జర్నలిస్ట్ ఫోరం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాదిగలని జనాభాలో సగభాగం ఉన్న మాదిగలని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులు చూస్తున్నాయి తప్ప వారికి కావాల్సిన సంక్షేమం కానీ ప్రతిదీ కానీ ఈరోజు విస్మరిస్తూ ఉన్నాయి. మాదిగలకు రావాల్సిన జనాభా దామాష ప్రకారం రావాల్సిన ఏవి కూడా రావట్లేదు. మాదిగ హక్కుల కోసం, మాదిగలకు రావాల్సిన సంక్షేమ ఫలాల కోసం, ఇతర ఏవైనా కూడా దేనికోసమైనా కూడా మాదిగ జర్నలిస్ట్ ఫోరం వారికి సంపూర్ణంగా మద్దతు తెలిపి జరగబోయే ఏ ఉద్యమానికైనా మేము మాదిగ జర్నలిస్ట్ ఫోరం పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతుందని తెలుపుకుంటూ ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో నేలకొరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించినందుకు మేము మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. జై భీమ్.